guys, welcome back to our channel Splashy Vibes. ఏంటి ముందంతా ఇయర్ రింగ్స్ పెట్టుకొని కూర్చున్నానని అనుకుంటున్నారా? సో ఈరోజు మీ అందరికీ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. గైస్ ఇదే నా ఖజానా, చాలా ఎక్కువ ఏం లేవు, కొన్నే ఉన్నాయి, కొన్ని పోయి ఉన్నాయి, కొన్ని నెల్లూరులో ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఏవైతే ఉన్నాయో ఆ కలెక్షన్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ రింగ్స్ కొంచెం స్పెషల్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇవి నా నలుగు ఇయర్ రింగ్స్ అనమాట. సో బేసిక్గా నలుగుకి మోస్ట్లీ అందరు ఫ్లవర్ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తారు, కానీ నాకు కొంచెం యూనిక్గా ఉండాలనిపించింది, అందుకే ఫ్లవర్కి బదులు ఇలా బీడ్స్ ఇయర్ రింగ్స్ ఉంటే బాగుంటుందని వీటిని చూస్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అన్ని ఎల్లో స్టోన్స్ ప్లస్ వైట్ బీడ్స్ మొత్తం కలిపి ఉంటుంది ఇయర్ రింగ్స్. నా అవుట్ఫిట్కి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంటాయి కూడా ఇవి. ఈ ఒక్క ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే నెక్ సెట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత కల ఇస్తుంది అనమాట ఫేస్కి. సో ఇక్కడ మీరు ఇయర్ రింగ్స్లో చూసుకున్నట్లయితే కింద అంతా ఎల్లో బీడ్స్ ఉన్నాయి, పైన అంతా వైట్ బీడ్స్, ఇక్కడ వచ్చి వైట్ స్టోన్స్, దాని లోపల ఎల్లో స్టోన్స్ వచ్చినాయి. సో ఇది నలుగు అవుట్ఫిట్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్, చాలా నిండుగా ఉంటుంది పెట్టుకుంటే. ఇప్పుడు రాబోయేది మ్యారేజ్ సీజన్ కదా, ఎవరైతే నలుగుకి ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తుంటే రెగ్యులర్గా ఉండే ఫ్లవర్ ఇయర్ రింగ్స్ కాకుండా ఇలాంటి ఇయర్ రింగ్స్ ట్రై చేయండి, మీరు యూనిక్గా కనిపిస్తారు. సో నేను మీ రెఫరెన్స్ కోసం నా నలుగు పిక్స్ స్క్రీన్ మీద మీకు వేస్తాను, చూడండి. సో నలుగు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్దామంటే, సో ఎలాగో మనం పెళ్లి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే పెళ్లి అకేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో పెళ్లిలో ఫస్ట్ వచ్చే అకేషన్ ఏంటి, ఆబ్వియస్లీ ఎంగేజ్మెంట్ కదా. సో నా ఎంగేజ్మెంట్ రిలేటెడ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో నా ఎంగేజ్మెంట్కి బేసిక్గా 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి లెహెంగా అండ్ సెకండ్ అవుట్ఫిట్ ఆబ్వియస్లీ శారీ అనమాట. సో ఆ రెండింటికి నేను ఏం ఇయర్ రింగ్స్ వేసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి లెహెంగా మీదకి వచ్చి ఇయర్ రింగ్స్ అనమాట. సో నా లెహెంగా కలర్ ఈ కలర్ వస్తుంది, ఇట్స్ లైక్ బిట్వీన్ లైక్ గ్లాస్ గ్రీన్ అని చెప్పొచ్చు దీన్ని, ఎగ్జాక్ట్ కలర్ నాకు తెలీదు. సో ఆ కలర్లో వస్తుంది లెహెంగా అయితే. సో దానికి నేను ఇలాగా ఈ స్టోన్స్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇవి 3 స్టోన్స్ వస్తాయి ఇట్లాగా ఇయర్ రింగ్స్కి. ఇయర్ రింగ్స్ ఎస్పెషల్లీ ఈవినింగ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి. మీరు మీ ఎంగేజ్మెంట్ ఈవినింగ్స్ కానీ చేసుకుంటున్నట్లయితే ఇలాంటి స్టోన్ ఉన్న ఇయర్ రింగ్స్ని ప్రిఫర్ చేయండి. ఇవి శారీస్ మీదకి, అంటే ఫ్యాన్సీ శారీస్ మీదకి లేదా లెహెంగాస్ మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి శారీ. నా శారీ కలర్ వచ్చి గ్రీన్ అనమాట. సో నాకు గ్రీన్ కలర్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా 1 గ్రామ్ గోల్డ్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అది గ్రీన్ బీడ్స్ వచ్చేలా తీసుకున్నాను. యాక్చువల్లీ నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఒక వీడియో చేసి పెట్టాను, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, మా ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ నేను ఐ బటన్లో కూడా మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీద వెళ్ళి చెక్ చేయండి. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. ఇవి బేసిక్గా బుట్టలు అనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే పైన వచ్చి పింక్ స్టోన్ ప్లస్ మధ్యలో అంతా మీకు వైట్ స్టోన్స్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ కింద గ్రీన్ బీడ్స్ ఉంటాయి. మొత్తం ఇయర్ రింగ్ మొత్తం మీకు పింక్ అండ్ గ్రీన్ బీడ్స్తో ఉంటాయి. సో ఇది ఏ కలర్ శారీ మీదకైనా ఈజీగా మీరు మ్యాచ్ చేసేయచ్చు. నేను పెళ్ళికి తీసుకున్న శారీకి దశావతారాల సెట్ నెక్ సెట్ తీసుకున్నాను, దానికి ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. అవి నాకు నచ్చాయి, కాకపోతే నాకు బుట్టలు వేసుకోవాలని నేను కోరికగా ఉండడం వల్ల ఇందాక మీకు చూపించిన బుట్టలు తీసుకున్నాను ఎక్స్ట్రా పేర్గా. సో ఆల్రెడీ ఆ నెక్ సెట్కి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవి ఆ ఇయర్ రింగ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు విష్ణుమూర్తి అవతారం కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ గుట్ట పూసలు కూడా వచ్చినాయి కింద, ప్లస్ ఇక్కడ కింద మీకు గ్రీన్ స్టోన్ వచ్చి ఉంటుంది, పైన కూడా మీకు పింక్ స్టోన్ వచ్చి ఉంటుంది. నెక్లెస్ మొత్తం అయితే మీకు దశావతారాలు ఉంటాయి, ఇక్కడ మాత్రం మీకు ఒక అవతారంతో ఇయర్ రింగ్ వచ్చి ఉంటుంది. ఇయర్ రింగ్స్ చాంద్బాలి టైప్లో ఉన్నాయి కదా, ఇవి నాకు నచ్చాయి, కాకపోతే నాకు బుట్టలు అంటే ఇంకా చాలా ఇష్టం కాబట్టి ఎంగేజ్మెంట్కి నేను ఒక ఎక్స్ట్రా పేర్ బుట్టలు తీసుకున్నాను. సో ఇది నా ఎంగేజ్మెంట్ రిలేటెడ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్.
సో దీనికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆల్రెడీ నేను వీడియో తీసి నా ఛానల్లో ఉంది అని చెప్పాను కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఎంగేజ్మెంట్ నలుగు అన్నీ అయిపోయి ఇంకా పెళ్లి ఇయర్ రింగ్స్కి వస్తే అగైన్ పెళ్లి ఇయర్ రింగ్స్ కూడా నేను ఆల్రెడీ ఆ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలోనే చెప్పేశాను, కానీ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో నాకు స్పెసిఫిక్గా డైమండ్ ఫినిష్లోనే జ్యువెలరీ కావాలి అని చెప్పి నేను ఈ జ్యువెలరీ పిక్ చేసుకున్నాను పెళ్ళికి. సో ఇది వచ్చి మొత్తం మనకి డైమండ్ ఫినిష్లో వస్తుంది, అంటే ఇది ఒరిజినల్ డైమండ్స్ కాదు, కాకపోతే ఆ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ కింద అంతా మీకు పర్ల్స్ బీడ్స్ వచ్చి ఉంటాయి, పైన వచ్చి పింక్ స్టోన్ వచ్చి ఉంటుంది. ఇది చూడడానికి చాలా ఎలిగెంట్గా రాయల్గా కనిపిస్తుంది. నా పెళ్ళి ఎస్పెషల్లీ నైట్ ముహూర్తం కాబట్టి చాలా ఎలిగెంట్గా ఈ జ్యువెలరీ మెరుస్తూ బాగా డైమండ్లో కనిపిస్తుంది అని చెప్పి నేను ఈ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరైతే ముహూర్తం నైట్ ఉంటుందో ఈవినింగ్స్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలాంటి జ్యువెలరీ ప్రిఫర్ చేసుకుంటే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. సో ఇంకా పెళ్ళి అయిపోయింది. వాట్ నెక్స్ట్? రిసెప్షన్కి నేను బేసిక్గా వేసుకుందంటే ఒక గౌన్, లాంగ్ గౌన్ వేసుకున్నాను ఒక రెడ్ కలర్లో. బేసిక్గా పెళ్ళి మొత్తం ఈవెంట్స్లో నాకు రెడ్ శారీ వేసుకోవడానికి నాకు అవ్వలేదు. నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి డిఫరెంట్ కలర్స్ ట్రై చేశాను కాబట్టి నాకు రెడ్ శారీ వేసుకోవడానికి అవ్వలేదు బేసిక్గా. కాబట్టి నేను అట్లీస్ట్ పెళ్ళి మొత్తం ఈవెంట్స్లో ఒక్కటన్నా రెడ్ కలర్ ఉండాలి అని చెప్పి రిసెప్షన్కి రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. సో అది నైట్ రిసెప్షన్, ఎట్ ద సేమ్ టైం అది లాంగ్ గౌన్ కాబట్టి దానికి కూడా ఇలాంటి చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను. ఇది నాకు నెక్ సెట్ తో పార్ట్ వచ్చింది. సో ఇవి కూడా డైమండ్ ఫినిష్ లోనే వస్తాయి. పింకిష్ రెడ్ కలర్ లో స్టోన్ వస్తుంది. ఇవి నైట్ పార్టీస్ కి లేకపోతే నైట్ ఫంక్షన్స్ కి చాలా బాగా గ్లో అవుతాయి, మెరుస్తాయి. మీకు మంచి లుక్ ఉంటుంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది వేసుకుంటే, చాలా క్యూట్ గా ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే. సో ఇంకా పెళ్లి రిలేటెడ్ ఇయర్ రింగ్స్ అయితే మొత్తం అయిపోయాయి. సో నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఈ పింక్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా స్పెషల్ ఇయర్ రింగ్స్ అనే చెప్పొచ్చు. ఇవి మా ఫస్ట్ యానివర్సరీకి నేను ఒక శారీ కొన్నాను, ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ బై చేశాను. సో ఇవి చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మీకు అంతా లైట్ పింక్ కలర్లో ఈ పూసలన్నీ ఉంటాయి. కెమెరాలో కనిపిస్తుందో లేదో, క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా లైట్ కలర్ పింక్ కలర్ పూసలన్నీ ఉన్నాయి దీని లోపల. ప్లస్ ఇక్కడ కింద డ్రాప్ షేప్లో పింక్ కలర్లో మీకు అంతా బీడ్స్ వచ్చి ఉంటాయి. ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఎవరైతే శారీస్ మీదకి ఇలాంటి బీడ్స్ డ్రాప్స్ ఉన్న ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటున్నారు, ఇలాంటి టైప్లో మీకు చెక్ చేయొచ్చు. సో వీటిని నేను బెంగళూరులోనే కొన్నాను, కమర్షియల్ స్ట్రీట్లోనే కొన్నాను. సో వీటిని నేను కమర్షియల్ స్ట్రీట్లో షాప్ చేశాను. యాక్చువల్లీ అన్ప్లాన్డ్, నార్మల్గా బెంగళూరు వచ్చిన కొత్తల్లో కమర్షియల్ స్ట్రీట్కి వెళ్దాం, ఎలా ఉంటుంది కలెక్షన్ చూద్దామని వెళ్ళాను. ఎలాగో వెళ్ళాం కదా, ప్లస్ మా యానివర్సరీ దగ్గరికి వస్తుందని అక్కడ నేను ఒక శారీ షాప్ చేశాను. సో ఆ శారీ షాప్ చేసిన తర్వాత అక్కడ పక్కన ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కనిపించాయి, షాప్స్ కనిపించాయి. సో శారీకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ దొరికితే తీసుకుందామని వెళ్ళి ర్యాండమ్గా చూసేసరికి నాకు కలర్కి మ్యాచ్ అయ్యేలాగా కరెక్ట్గా నాకు నచ్చే ఇయర్ రింగ్స్ దొరికాయి. సో నేను ఆ ఇయర్ రింగ్స్ కొన్నాను. అండ్ మీకు ప్రీవియస్గా నా ఎంగేజ్మెంట్ నలుగు అంటే పెళ్ళికి రిలేటెడ్ ఇయర్ రింగ్స్ అన్నీ చూపించాను కదా, ఇవన్నీ అయితే నేను నెల్లూరులోనే కొన్నాను. లైక్ నెల్లూరులో డిఫరెంట్ షాప్స్లోనే కొన్నాను, ఒక సింగిల్ షాప్ అని ఏమీ లేదు. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తంలో ఒకే ఒక ఇయర్ రింగ్ మాత్రమే నేను ఆన్లైన్లో కొన్నాను, మిగిలినవన్నీ ఆఫ్లైన్ షాపింగే. నేను బేసిక్గా ఇయర్ రింగ్స్ లాంటివి అయితే ఆఫ్లైన్లో కొనడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది మనం ఆన్లైన్లో చూసేదానికి మనం పెట్టుకుంటే వేరుగా ఉంటుంది. లైక్ మన ఫేస్కి అది సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలి కదా, అందుకని చెప్పి నేను ఎక్కువ ఆఫ్లైన్లోనే ఇయర్ రింగ్స్ కొనడానికి ప్రిఫర్ చేస్తాను. ఆ ఒకే ఒక ఇయర్ రింగ్ కూడా ఎందుకు ఆన్లైన్లో కొన్నానంటే అది ఇయర్ రింగ్ కొనలేదు, యాక్చువల్లీ అది ఒక నెక్ సెట్ కొన్నాను, దాంతో పాటు ఆ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. అదేంటంటే అది ఇదేనమాట. యాక్చువల్గా ఇది ఒక నెక్ సెట్తో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్. ఇవి గుట్ట పూసల ఇయర్ రింగ్స్. ఇక్కడ చాలా 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 లైట్ వెయిట్ ఉంటాయి. క్వాలిటీ విషయానికి వస్తే ఓకే వేసుకోవచ్చు, ఇట్స్ నాట్ లైక్ గ్రేట్ క్వాలిటీ అని చెప్పలేం. అండ్ ఇది 1 గ్రామ్ గోల్డ్ కాదు కదా, ఫ్యాన్సీ కాబట్టి ఇట్స్ ఓకే, మనం వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, టెంపుల్స్కి అలా వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అస్సలు ఇది వెయిటే ఉండదు అనమాట. మీరు మొత్తం పొద్దున్న నుంచి నైట్ దాకా వేసుకున్నా కూడా మీకు చెవుల్లో కొంచెమైనా పెయిన్ కానీ బరువుగా కానీ ఏమీ అనిపించదు. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది.
సో నేను ఇది అమెజాన్లోనే పర్చేస్ చేశాను కాబట్టి దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా నచ్చితే చెక్ చేయండి. ఇయర్ రింగ్స్ ఇక్కడ మనకి లక్ష్మీదేవి థీమ్తో వస్తాయి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి ఉంది, చుట్టూ మొత్తం గుట్ట పూసలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవి ఎనామెల్తో వస్తాయి. యాక్చువల్లీ గ్రీన్ అండ్ పింక్ ఎనామెల్ మొత్తం ఇయర్ రింగ్స్ మొత్తం ఉంటుంది. ఇవి చాలా చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయొచ్చు. మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే 3 ఉన్నాయి. అవి ఒకే టైప్కి రిలేటెడ్ అనమాట. ఏంటంటే మీనాకారి అంటారు కదా, అప్పట్లో చాలా ఫేమస్ అయింది మీనాకారి ఇయర్ రింగ్స్ అని చెప్పి. నాకు కూడా చూసిన వెంటనే అవి నచ్చాయి యాక్చువల్లీ. లైక్ కొంచెం యూనిక్గా డిఫరెంట్గా మన ట్రెడిషనల్ ఇండియన్ టచ్ వచ్చేలా కొంచెం ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ కూడా అవి సెట్ అయ్యేలాగా ఉంటాయి. కాబట్టి నాకు ఆబ్వియస్లీ జుంకాస్ అంటే ఇష్టం కాబట్టి ఆ మీనాకారిలోనే నా దగ్గర ఉన్న డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే కలర్స్లో ఒక 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి అయితే కొంచెం పెద్ద బుట్టలే అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కింద అంతా వైట్ పూసలు వస్తాయి, పైన వచ్చి ఇక్కడ మీకు తామర పువ్వు ఉంటుంది. దాని లోపల చిన్న డీటెయిలింగ్గా పింక్ కలర్ ఎనామిల్తో చిన్న డీటెయిలింగ్ చేశారు. అలాగే ఇటు సైడ్ అంతా గోల్డ్ కలర్ ఎనామిల్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇది మొత్తం పింక్, వైట్, బ్లూ, గోల్డ్ అన్నీ కలిసి ఉంటుంది. సో మనం మల్టీ కలర్ డ్రెస్సెస్ మీదకి వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అంతా గోల్డ్, లైక్ ఎల్లోయిష్ గోల్డ్ అంటారు కదా, ఆ కలర్ స్టోన్స్ ఉన్నాయి. సో మీరు వేరే వేరే అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలాగా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకొని వీటిని వేసుకోవచ్చు. ఈ సేమ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే నెక్ పీస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది అంతా నిండుగా కవర్ చేసేస్తుంది. సో మీనాకారిలోనే నెక్స్ట్ 2 ఇయర్ రింగ్స్ వచ్చి ఈ 2 ఇయర్ రింగ్స్ అనమాట. ఒకటి వచ్చి పింక్, ఇంకోటి వచ్చి గ్రీన్. సో ఫస్ట్ పింక్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ డైమండ్ షేప్లో వచ్చి ఉంటుంది. అండ్ దీని లోపల వైట్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చి ఉంటాయి. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు ఈ బుట్టలో మొత్తం వైట్ అండ్ పింక్తో మొత్తం డీటెయిలింగ్ ఇచ్చుంటారు. కిందంతా మీకు వైట్ పర్ల్స్ లాంటి బీడ్స్. సో ఇది మీకు పింక్ అండ్ వైట్ ఇలాంటి అవుట్ఫిట్స్ మీదకి, శారీస్ మీదకి, చుడీదార్స్ ఇలాంటి వాటి మీదకి వేసుకోవచ్చు. సో అగైన్ మీనాకారిలోనే నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్. సో ఈ గ్రీన్ కలర్ దానికి వచ్చి ఇందాక దానికి డైమండ్ షేప్ వచ్చింది, దీనికి వచ్చి రౌండ్ షేప్ ఉంది. ఈ రౌండ్ షేప్లోనే మనకి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో డీటెయిలింగ్ ఇచ్చారు. ఇంకా కింద యాజ్ యూజువల్ ఇక్కడ పింక్, వైట్, గ్రీన్ మొత్తం మిక్స్ అయిన డీటెయిలింగ్ ఉంది ఇక్కడ కింద. అండ్ కింద వచ్చి వైట్ బీడ్స్ ఉన్నాయి మనకి. సో ఇవి కూడా గ్రీన్, ఎల్లో ఇలాంటి డిఫరెంట్ అవుట్ఫిట్స్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మనం వేసుకోవచ్చు. నేను ఫస్ట్ చూపించిన బ్లూ ఇయర్ రింగ్ అయితే ఎప్పుడో లాంగ్ బ్యాక్, నాకు గుర్తులేదు. బేసిక్గా నెల్లూరులోనే కొన్నాను, కానీ ఏ షాప్లో కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేది గుర్తులేదు. నెల్లూరులో అయితే కొన్నాను. అండ్ లాస్ట్ చూపించిన పింక్ అండ్ గ్రీన్ ఇయర్ రింగ్స్ అయితే నేను బెంగళూరులోనే మా ఆఫీస్ దగ్గర ఒక స్టాల్ పెట్టున్నారు. స్టాల్స్ పెట్టేసి ఎగ్జిబిషన్ టైప్లో పెట్టేసి ఇయర్ రింగ్స్ లేకపోతే డ్రెస్సెస్ ఇలాంటివన్నీ ఒక స్టాల్స్ పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. అక్కడ నాకు ఇవి నచ్చి ఇవి నేను తీసుకున్నాను. సో మన నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చి ఏం చెర్రీ ఇది, తడుచుకున్నాను భూతం అనుకోని. ఏం చేస్తున్నావు ఇంతకి? ఈ అవతారం ఏంటి, నువ్వేంటి? అంటే నేను వాష్రూమ్ లో ఐ వాజ్ డూయింగ్ సమ్ పర్సనల్ కేర్ అనమాట. అదేదో సౌండ్స్ వస్తుంటే ఏం చేస్తున్నావా అని వచ్చి చూసా. అలా అని చెప్పి నన్ను ఆడియన్స్ ని భయపెడతావా? ఈ భూతం నన్ను గుర్తుపడతారులే, నేను అమ్మాయిని కదా, అయినా కూడా నాకుండే ఏమంటారు బ్యూటీ మీద ఉండే కాన్షియస్ కానీ లేకపోతే ఇలాంటి ప్యాక్ చేసుకునే ఇంట్రెస్ట్ కానీ దానికి డబల్ త్రిబుల్ మాత్రం చెర్రీకుందనమాట. అన్నీ కాదు, ముందు ఫస్ట్ ఒక విషయం చెప్పు. అవును, ఏంటి దుకాణం ఏంటిది, ఏంటిది ఇన్ని ఇయర్ రింగ్స్? అసలు నేనేం కొని అంటావు, ఇన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి? ఎవరైనా ఫేస్ ప్యాక్ వేసుకొని మాట్లాడతారా? మాట్లాడుకోండి కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా? అంటే నేను అదే సౌండ్స్ ఎక్కువ వస్తుంటే సరే. ఇప్పుడు ఇన్ని ఇయర్ రింగ్స్ పెట్టున్నావు కదా నువ్వు,
ఇంత కేర్ తీసుకుంటున్నావు వీటి మీద, ఇదే కేర్ నా మీద చూపించచ్చు కదా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నావు వీటిని, ఈ మెయింటెనెన్స్ నా మీద కూడా కొంచెం మెయింటెనెన్స్ చేయొచ్చు. ఎవరైనా వింటే వాళ్ళు నిజం అనుకుంటారు నేను ఏదో నేను పట్టించుకోనట్టు. ఈ పీల్ ఆఫ్ మాస్క్ నా పాటికి నేనే వేసుకున్నాను, నన్ను కదా మెయింటైన్ చేయాలి నువ్వు. అంటే ఇప్పుడు ఏంటి ఈ పీల్ ఆఫ్ మాస్క్ నేను నీకు వేయాలి? నాకంటే ఇయర్ రింగ్స్ ఎక్కువైపోయిందా నీకు? నేను ఒక్కడనే అదే నేను చూస్తున్నా, నేను ఒక్కడనే అక్కడ వాష్రూమ్ లో నా పాటికి నేను పీల్ ఆఫ్ మాస్క్ వేసుకొని వస్తుందా చూద్దాము వస్తుందా. అంటే ఇప్పుడు ఏంటి నేను షూట్ మధ్యలో ఆపేసి వచ్చి నీకు పీల్ ఆఫ్ మాస్క్ కావాలి, అంతా అయిపోయినాక వచ్చి వేస్తాను కదా. ఇప్పుడు ఎవరు వేసుకో చూడు ఇలాంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాను, నన్ను కూడా మెయింటైన్ చేయొచ్చు కదా ఇట్లా. అంటే ఇవంటే మెయింటైన్ చేయకపోతే పాడైపోతాయని చేస్తాము. నువ్వు బై బర్త్ హ్యాండ్సమ్ కదా, బ్యూటిఫుల్ కదా, నీకు ఇవన్నీ ఏం అవసరం? అయినా నాకు ఒక డౌట్, నువ్వు ఎలా ఉన్నా చూసేది నేను కదా, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఇలాంటివన్నీ చేసుకో బాగా మెయింటైన్ చేయాలి అని చెప్పి నేను అనట్లేదు కదా, మరి నువ్వెందుకు ఇలా చేస్తావు? మన ఆడియన్స్ కూడా చూడాలి కదా. ఏం చూడాలి అంటే స్కిన్ కేర్ రొటీన్ కూడా చేయాలి కదా. నేను నువ్వు మాత్రమే స్కిన్ కేర్ రొటీన్ చేయాలా? ఫస్ట్ నువ్వు ఇమ్మీడియట్ గా వాష్ చేసుకో. గాయ్స్ జాగ్రత్తగా ఉండండి అమ్మాయితో. వాళ్ళు భయపడతారు పాపం. ఆల్ ఆఫ్ సడన్ ఇన్ని రోజులు క్యూట్ గా ఉండే చెర్రీని చూసి ఇప్పుడు ఇలా భూతంలా చూస్తారు, భయపడతారు. ఫస్ట్ వెళ్ళి వాష్ చేసుకోండి, వెళ్ళు వాష్ చేసుకోండి రాపో. గైస్ ఎవరైనా భయపడున్నారా చెర్రీని చూసి, చెర్రీ అవతారం చూసి? సో నాకు అలవాటే అయినా కూడా ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి రోజు చేస్తూనే ఉంటాడు ఇంట్లో, ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటా ఉంటాడు, స్కిన్ కేర్ అది ఇది అని చేస్తూ ఉంటాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వీడియో చేస్తుంటే మధ్యలో వస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అలా రావడం వల్ల నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఇప్పుడు చెర్రీ వెళ్ళాడు వాష్రూమ్లోకి, వెళ్ళి వాష్ చేసుకొని వస్తాడంట, చూద్దాం. సాటిస్ఫైడ్? ఎస్. అయినా నీకు మాస్కులు ఇవన్నీ పిచ్చేం చెర్రీ, నువ్వు బాగుంటావు, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, నేను చూసేది నేనే కదా. నేను ఎన్నిసార్లు ఇవన్నీ వద్దు అని చెప్తున్నా, నువ్వు వినవు ఎందుకు? గైస్ ఇలాంటి మాటలన్నీ విని మోసపోకండి. ఏంటి అంతే కదా, ఇలాంటి మాటలు విని మోసపోకండి. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అని అంటారు, కానీ మన దగ్గరికి వచ్చి చూసి ఏంటి నీ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 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 బ్లాక్ హెడ్స్ ఉన్నాయి అంటారు. గైస్ సి ఉంటే ఉన్నాయనే కదా చెప్తారు, అదే అవుట్ ఆఫ్ కన్సర్న్ తో లేకపోతే నార్మల్ గా మనం నోటీస్ చేస్తాం కాబట్టి చెప్తాం. దాని అర్థం ఏంటి, నీకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, నువ్వు బాగలేవు, నాకు నచ్చలేదు, పోయి పీల్ ఆఫ్ మాస్క్ వేసుకో లేకపోతే ఇంకేమన్నా చేసుకో అని చెప్పడమా? కాదు కదా అది. నాకు బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు. పాయింట్అవుట్ చేస్తే మాకు నచ్చదు, మేము దాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటాం. ఇప్పుడు నేను నీకు పాయింట్అవుట్ చేశానని నువ్వు ఇప్పుడు ఈ మాస్క్ వేసుకొని క్లియర్ వేసుకున్నానంటావా? నువ్వే అట్లా అనుకుంటా ఉంటే కెమెరాలో చూసేవాళ్ళు ఇంకేమనుకుంటారు? ఇప్పుడు నువ్వు నా కోసం అది వేసుకున్నావా, కెమెరాలో చూసే ఆడియన్స్ కోసం వేసుకున్నావా, వీడియో చూసే ఆడియన్స్ కోసం వేసుకున్నావా? రోజు నన్ను చూస్తావు కాబట్టి నీ కోసం కాదు, వాళ్ళ కోసం వేసుకున్నాను. ఆల్ అన్నలు తమ్ముళ్ళు బామర్దులు. ఏంటి బామర్దులా? ఎంతమంది ఉన్నారు నీకు బామర్దులు? సారీ, ఆల్ అన్నలు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇట్లా చెప్తూ ఉంటారు. సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, మనకు కూడా ఒక పర్సనల్ కేర్, ఒక స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి బాయ్స్ కూడా. అందుకని నేను చేశాను అనమాట. వాట్ ఎవర్ షీ సేస్ ఇస్ లైక్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను నా పర్సనల్ కేర్ కోసం నేను కొంచెం టైం పెట్టుకోవాలి కాబట్టి నేను చేశాను. ఓకేనా? ఓకే చేసావులే, ఇప్పుడు ఎవరు వద్దన్నారు దాన్ని. మీ స్కిన్ కేర్ సజెషన్స్ అయిపోతే నేను నా వీడియో షూట్ చేసుకునేదా? చేసుకో, ఎవరు వద్దన్నారు? ఆ గుండు ఏమైంది? ఏంటిది? ఇది ఒక రకమైన ఇయర్ రింగ్స్, ఇది కూడా ఒకే రకమైన. ఇన్ని ఇయర్ రింగ్స్ అవసరమా నీకు? రెండు ఒకటే లాగా ఉంది కదా, అది సిల్వర్. ఏంటిది? ఏమనుకుంటున్నాను? ఏంటి ఒకేలాగా ఎందుకున్నాయి? ఇది వేరు ఇవి వేరు. ఇక్కడ చూడు, చూపిస్తాను చూడు మన ఆడియన్స్ కి. చూడు, సిల్వర్ ఇయర్ రింగ్స్. అవును, ఇది కూడా సిల్వర్, ఇవి కూడా సిల్వర్. అయితే ఏంటి, ఇవేమో డ్రాప్ షేప్ లో ఉన్నాయి, ఇవి వచ్చి ఇవి కొన్ని స్టడ్స్ ఉన్నాయి, కొన్ని హుక్స్ ఉన్నాయి, సంథింగ్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. సో రెండు వేరు కదా. డ్రాప్ లేంటో డ్రాప్ షిప్పింగ్ లేంటో నాకు అర్థం కాదు. కాదు, ఇప్పుడు నీకు ఎన్ని బ్లాక్ టీ షర్ట్స్ ఉన్నాయి చెప్పు?
ఉన్నాయిలే నాకు. ఎన్ని ఉన్నాయి చెప్పు. ఒక 3 sets of black t-shirts ఉన్నాయి, దాంట్లో వేరే వేరే ప్రింటెడ్ t-shirts ఉన్నాయి. బ్లాక్ అంటే ఒక కలర్ కదా, మరి దాంట్లో డిఫరెంట్ టీ-షర్ట్స్ ఎందుకు? ప్రింటెడ్ ఒకటి, ప్లెయిన్ బ్లాక్, ఇవన్నీ ఎందుకు? ఒక్క బ్లాకే పెట్టుకోవచ్చు కదా, ఒక్క టీ-షర్టే ఉంచుకోవచ్చు కదా. సరే ఆ లాజిక్ ఓకే గానీ, అవును ఇన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకొని అసలు నాకు లేవు అని చెప్పి నా ప్రాణాలు తోడేస్తావు కదా నువ్వు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్ ఉందనుకో, ఇయర్ రింగ్ కనిపిస్తుందా? ఇది ఉంది కదా, ఇది గ్రీన్. సో దీన్ని మాక్సిమం మనం కుదిరితే గ్రీన్, ఎల్లో అలాంటి డ్రెస్సెస్ కి మాత్రమే వేస్తాం. ఫర్ సపోజ్ ఆరెంజ్ కలర్ డ్రెస్ నేను కొన్నాను అనుకుందాం, ఓకే, మరి ఆరెంజ్ కలర్ డ్రెస్ కి ఇయర్ రింగ్ వేస్తారా? వేరు కదా, ఇది మ్యాచ్ అవ్వదు కదా, చాలా ఆడ్ గా ఉంటది. వేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటాం కదా. నేనేమన్నా రెయిన్బో కలర్ఫుల్ గా ఉండకి. సో అందుకనే ఏదైనా కొత్త డ్రెస్ కొన్నప్పుడు మన దగ్గర దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. కలర్ లేదన్నప్పుడు వేరేది కొనుక్కుంటాం. నేను ఇందాక చెప్పాను, ఇయర్ రింగ్స్ చూపించి చెప్పాను వాళ్ళకి ఏమని. సో ఇయర్ రింగ్స్ లో మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేరే అవుట్ఫిట్స్ వేసుకోవచ్చు. ఫైనల్ గా ఇవన్నీ వాళ్ళకి అమ్మేయాలని నువ్వు డిసైడ్ అయిపోయావు. అమ్మేది కాదు, ఇది మన దగ్గర కలెక్షన్ వాళ్ళకి చూపిస్తే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది కొనేదానికి. తెలియకుండా ఆన్లైన్ లో నువ్వు షాప్ పెడుతున్నావా? ఇది ఆన్లైన్ లో షాప్ పెట్టేది కాదు. నువ్వు నా వీడియో వెబ్సైట్ ప్లాన్ చేస్తున్నావా? నా వీడియో డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు వెళ్ళి నీ స్కిన్ కేర్ చేసుకో, నేను వీడియో చేసుకోవాలి. వెళ్ళు. సో ఆ బ్యూటీ కాన్షియస్, ఆ బ్యూటీ పిచ్చి చెర్రీ వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్ టు మన ఇయర్ రింగ్స్ కలెక్షన్కి వచ్చేద్దాం. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఈ జుంకాస్ అనమాట. సో ఇవి కొంచెం యాంటిక్ ఫినిష్లో వస్తాయి ఈ జుంకాస్. ఇక్కడ మధ్యలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పీకాక్ ఉంటుంది అండ్ దీని చుట్టూ కూడా యాంటిక్ ఫినిష్లో ఉంటుంది. కింద వచ్చి మీకు వైట్ పూసలు ఉంటాయన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చి నాకు మా చెల్లెలు గిఫ్ట్ వచ్చింది. మా చెల్లెలు అంటే మా పిన్ని కూతురు అనమాట. ఆ అమ్మాయి ఒకసారి ట్రిప్కి వెళ్ళింది, అక్కడ అందరికి ఏదో ఒకటి కొంటూ ఉంది. నాకు ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం అని చెప్పి ఎస్పెషల్లీ నా కోసం ఈ ఇయర్ రింగ్స్ ని తీసుకొచ్చింది. ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి. నాకు జుంకాస్ అంటే ఇష్టం, అది తనకి తెలుసు. సో అందుకోసమే నా కోసం ఈ జుంకాస్ ఇయర్ రింగ్స్ ని తీసుకొచ్చింది. సో మా చెల్లెల పేరు వేద. తను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. సో వేద ఒకసారి నాకు గుర్తున్నంత వరకు రాజస్థాన్ ట్రిప్కి వెళ్ళినట్టుంది వాళ్ళ స్కూల్ తరపున అనుకుంటా. సో ఆ రాజస్థాన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నా కోసం ఇయర్ రింగ్స్ తీసుకొచ్చింది, గుర్తుపెట్టుకొని. మరి మన నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చి ఇందాకే చెర్రీ చెప్పాడు కదా సిల్వర్ కలర్ లో ఇన్ని ఇయర్ రింగ్స్ ఎందుకున్నాయని చెప్పి, వాటిలో ఒకటి వచ్చి ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి వచ్చి డ్రాప్ షేప్లో వస్తాయి. యాక్చువల్లీ ఇవి సిల్వర్ అని కూడా అనలేము, ఇది వైట్ అండ్ సిల్వర్ రెండు కలిసి ఉంటాయి ఈ స్టోన్లో. అండ్ దీని చుట్టూ మనకి చిన్న చిన్న వైట్ స్టోన్స్ వచ్చి ఉంటాయి. ఇవి డ్రాప్ షేప్లో ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్. ఇది మనకి వెస్టర్న్ అవుట్ఫిట్స్కి, ఇండియన్ అవుట్ఫిట్స్కి, బోత్ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవుతాయి. సో మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి యాక్చువల్గా నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో మనకి సెట్ ఆఫ్ 6 ఇయర్ రింగ్స్ వస్తాయి. మొత్తం పైన రోలో ఉండేవి అంతా మనకి స్టడ్స్ వస్తాయి డిఫరెంట్ టైప్స్లో. ఇక్కడ హార్ట్ షేప్లో ఒక స్టడ్స్ ఉన్నాయి, పెయిర్ ఆఫ్ స్టడ్స్ ఉన్నాయి. ఇక్కడ రౌండ్ షేప్లో ఒక పెయిర్ ఆఫ్ స్టడ్స్ ఉన్నాయి. లైక్ ఇది కూడా రౌండ్ షేపే, కొంచెం డిఫరెంట్ సైజ్ డిఫరెన్స్ అనమాట ఈ రెండింటికి. ఇది కొంచెం పెద్దది, ఇది చిన్నది. యాక్చువల్లీ దీనికి ఉండే పేరు ఎక్కడో పోయింది, అందుకే ఇది ఒక్కటే ఉంది పాపం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి హుక్స్ టైప్లో వస్తుంది అనమాట ఇయర్ రింగ్స్. అగైన్ సేమ్ కలర్. అండ్ ఇవి వచ్చి కొంచెం బటర్ఫ్లై లాగా వస్తాయి ఇయర్ రింగ్స్. ఇవి నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇవే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాను. నా వీడియోస్లో మీరు చూస్తే మోస్ట్లీ ఇవే కనిపిస్తూ ఉంటాయి అనుకుంటా. రేర్గా వీటిని నేను చేంజ్ చేస్తూ ఉంటాను. పెట్టుకుంటే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, లేదా నాకు ఎప్పుడైనా చేంజ్ చేయాలనిపిస్తే ఇవి చేంజ్ చేస్తూ ఉంటాను. నాకు అంటే రెగ్యులర్ బేస్డ్ ఇంట్లో వాడేలాగా ఇవి చాలా క్యూట్గా అనిపిస్తాయి నాకు. సో క్వాలిటీ విషయానికి వస్తే ఇవి చాలా క్వాలిటీ బాగున్నాయి. అంటే మనం వాటర్లో పెట్టేసి ఎక్కువ తడిపేస్తే కూడా కలర్ పోవా అంటే అలా ఏం కాదు. వాటిని మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది, కలర్ ఫేడ్ అవ్వకుండా. చాలా క్వాలిటీ బాగుంది ఇయర్ రింగ్స్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఇయర్ రింగ్ సెట్ మిస్ అయింది కదా, మొత్తం 6 అన్నాను, ఒకటి ఆల్రెడీ ఇక్కడ పోయింది, ఇక్కడ 2 ఉండాలి కదా, ఎక్కడికి పోయా అనుకుంటున్నారా? ఈరోజు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అవేనండి. నేను చూపిస్తాను చూడండి, ఇవే.
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి సేమ్ సిల్వర్ కలర్లో వస్తే మధ్యలో వచ్చి ఒక చిన్న పర్ల్ డ్రాప్ లాగా ఉంటుంది, రౌండ్ కలర్లో ఉంటుంది. సో ఇవి ఈ సెట్లో ఉన్న ఇయర్ రింగ్సే. అండ్ ఇంతే కాదు, సిల్వర్లో ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. పాపం చెర్రీ నాకు చూడలేదు, చూసుంటే ఖచ్చితంగా అనుండేవాడు. అవి ఏంటంటే ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి మోస్ట్లీ చాలా అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ చేయొచ్చు, బికాజ్ ఇది మొత్తం మీకు సిల్వర్ కలర్లోనే ఉంటుంది. మధ్యలో వచ్చి ఒక పెద్ద స్టోన్ ఉంటుంది, వైట్ స్టోన్, కింద చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఉంటాయి. ఇది ఎస్పెషల్లీ నైట్ పార్టీస్కి, ఫంక్షన్స్కి, వేటికైనా నైట్ ఈవెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, ఫేస్కి మంచి లుక్ వస్తుంది, అవుట్ఫిట్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఇది నేను చాలా చాలా పిచ్చి పిచ్చిగా వాడిన ఇయర్ రింగ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇవేనమాట. అవుట్ సైడ్ బయటకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఇది మాత్రం నేను చాలాసార్లు వాడాను. కలర్ అయితే అసలు ఫేడే అవ్వలేదు, అంటే వాటర్లో ఏం తడపలేదు. నార్మల్గా వేసుకున్నప్పుడు స్వెట్ వచ్చినా ఏమొచ్చినా సరే ఇదైతే కలర్ అయితే అస్సలు ఫేడ్ అవ్వలేదు, చాలా బాగుంది. తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఆ షైన్ కానీ అదంతా ఏం పోలేదు. అంటే దీన్ని మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం వాడేసేసి ఊరికే వచ్చిన తర్వాత అక్కడ పక్కన పడేస్తే ఏ ఇయర్ రింగ్స్ అయినా పాడైపోతాయి, బికాజ్ ఇవి గోల్డ్ కాదు కదా. వీటిని మెయింటైన్ చేయాలి నీట్గా. వీటిని ఒక బాక్స్లో కాటన్ వేసేసి, ఆ కాటన్ అంటే బాక్స్లో కింద కాటన్ వేసేసి దాన్ని ఇయర్ రింగ్స్ లోపల పెట్టి దానిపైన కాటన్ కవర్ చేసి బాక్స్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటే ఇయర్ రింగ్స్ షైన్ పోకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవి గాలికి అలా ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ షైన్ కలర్ అనేది ఫేడ్ అయితే అవుతుంది. అది ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే అది ఫేడ్ అవ్వదు, ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది. ఇది నేను చాలా ఇయర్స్ అయింది అనుకుంటా కొని, నాకు గుర్తుకోలేదు ఎప్పుడు కొన్నాను. సో నేను ఇయర్ రింగ్స్ చాలా బాక్సెస్లో స్టోర్ చేస్తుంటాను. వాటిలో వన్ ఆఫ్ ద బాక్సెస్ వచ్చి ఇదనమాట. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇలాంటి బాక్స్ మీరు ఒకటి తీసుకొని, ఆల్రెడీ దీంట్లో కాటన్ ఉంది, ఇలాంటి బాక్స్ మీరు ఒకటి తీసేసుకొని, దీంట్లో కాటన్ ఉంది కదా, ఈ కింద ఒక లేయర్ ఇలా కాటన్ పెట్టేసి, ఆల్రెడీ కాటన్ ఉంది, సో ఇలా మీరు ఒక కాటన్ కింద పెట్టేసుకొని మీకు మీ దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ని ఇలా నీట్గా ఈ బాక్స్లో ఇలా పెట్టేసుకొని పైన నుంచి ఇలా కాటన్తో ఇలా క్లోజ్ చేసేసారనుకోండి, నీట్గా ఇలా క్లోజ్ చేసేసుకొని ఈ బాక్స్ని ఇలా మూత పెట్టేసుకుంటే అంతే, సింపుల్. ఆఫ్ కోర్స్ మీరు బయట ఫంక్షన్స్కో పార్టీస్కో వెళ్ళి అలసిపోయి వచ్చి ఉంటారు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మనం మన జ్యువెలరీని ఎలా మెయింటైన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఆ జ్యువెలరీ ఎంత లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, ఫేడ్ అవ్వకుండా, షైన్ పోకుండా ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇలాగానే గాలికి అది ఎక్స్పోజ్ అవ్వకుండా బాక్సెస్లో పెట్టిగానే మెయింటైన్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట. ఆ జ్యువెలరీ ఎప్పటికీ ఫ్రెష్గా మీరు ఫస్ట్ టైం ఎలా కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి మాత్రమే కాదు, నార్మల్ మీ దగ్గర ఉన్న ఫ్యాన్సీ జ్యువెలరీ అయినా లేకపోతే ఇలాంటి స్టోన్ డైమండ్ ఫినిష్ జ్యువెలరీకి అయినా కూడా మీరు ఇలానే వాటిని కేర్ తీసుకుంటే అవి అలానే ఫ్రెష్గా నీట్గా కొత్త వాటిలాగా ఉంటాయి. సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీ జ్యువెలరీ ఎప్పుడు నీట్ కొత్త దానిలాగే ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఈ 3 అండి. ఈ 3 అసలు ఇవి ఎప్పుడువో నాకు అస్సలు గుర్తులేదు. బేసిక్గా ఇవి నాకు తెలిసి నా స్కూల్ టైం ఇయర్ రింగ్స్ అయి ఉంటాయి బేసిక్గా. అప్పటి నుంచి నా దగ్గర అలానే ఉన్నాయి. నేను ఇవి యూజ్ చేయడం చాలా తక్కువ, బట్ సిన్స్ ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి మొత్తం తవ్వకాలు బయటకు వచ్చాయి. అంటే తవ్వకాలు అంటే బాక్స్లోనే స్టోర్ చేసి పెట్టున్నాను, కానీ యూజ్ చేయలేదు బేసిక్గా. కొత్త ఇయర్ రింగ్స్ వస్తుంటే పాతవన్నీ ఉంటాయి కానీ మనం యూజ్ చేయం కదా. సో ఫస్ట్ వచ్చి ఈ వైట్ స్టోన్స్తో వచ్చిన ఇయర్ రింగ్స్ మేబీ నేను ఒక వైట్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా అప్పుడు తీసుకొని ఉండుంటాను. ఇవి మనకి ఇక్కడ కింద చూసుకొని ఉంటే ఒక పర్ల్ డ్రాప్ లాగా వస్తుంది, అండ్ పైన అంతా చిన్న చిన్న వైట్ పర్ల్స్ ఉన్నాయి, అండ్ మధ్యలో చిన్న చిన్న వైట్ స్టోన్స్, ప్లస్ ఇక్కడ మనకి గోల్డ్ ఉంటుంది, గోల్డ్ ఫినిష్తో వస్తుంది ఇయర్ రింగ్స్ స్టడ్ దగ్గర. సో ఇవైతే మనకి వైట్ కానీ గోల్డ్ కానీ ఇలాంటి అవుట్ఫిట్స్కి బాగా మ్యాచ్ అవుతుంది. దీన్ని తప్పకుండా నేను ఏదో ఒక వైట్ డ్రెస్కి స్టైల్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వస్తే మనకి ఇవి వచ్చి చాలా క్యూట్ బుట్టలండి. నాకు తెలిసి ఇది నేను స్టార్టింగ్లో కొన్న బుట్టలు అయి ఉంటాయి. చాలా క్యూట్గా, నాకు చిన్న చిన్న బుట్టలు పెట్టుకోవడం అప్పుడు చాలా ఇష్టం స్కూల్ టైంలో. సో అప్పుడు తీసుకున్నాను. ఇవి వచ్చి మనకి కింద ఒక చిన్న డ్రాప్ వచ్చి ఉంటుంది,
పర్ల్ డ్రాప్ లాగా అండ్ పైన పింక్ స్టోన్ అండ్ కిందంతా వైట్ స్టోన్స్ వచ్చుంటాయి. చిన్న బుట్టలు చాలా క్యూట్గా ఉంటాయి. నేను చాలా వాడాను అప్పట్లో, ఇప్పుడు ఇంకా వాడట్లేదు వీటిని. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవన్నమాట. ఇవి కూడా బుట్టలే అయ్యాయి, కాకపోతే ఇవి యాంటిక్ ఫినిష్లో వస్తాయి, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. ఇవి వచ్చి కిందంతా మనకి చిన్న చిన్న గోల్డ్ పూసలు వచ్చి ఉంటాయి అండ్ పైన వచ్చి రెడ్ కలర్, మెరూన్ రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్ స్టడ్ వచ్చి ఇంకా గోల్డ్ కలర్లో ఉంటుంది యాంటిక్ ఫినిష్లో. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్మాల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. ఐ హోప్ ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఐఎమ్ సో సారీ, నాకు వీటి ప్రైజెస్ ఏమీ గుర్తులేవు, బికాజ్ ఇవి నేను రీసెంట్గా అయితే పర్చేస్ చేయలేదు. సో ఎప్పుడో లాంగ్ బ్యాక్ నుంచి పర్చేస్ చేసిన ఇయర్ రింగ్స్ కాబట్టి నాకు ప్రైజెస్ ఏం గుర్తులేవు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు 1 గ్రామ్ జ్యువెలరీ పక్కన పెడితే మిగిలిన ఇయర్ రింగ్స్ అన్ని అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. మరీ టూ ప్రైజీ అలా అయితే ఏముండవు. మనం అఫోర్డ్ చేసే, నాకు గుర్తున్నంత వరకు అఫోర్డ్ చేసే ప్రైస్లోనే ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే నాకు గుర్తులేవు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థింక్ పాజిటివ్, కీప్ స్మైలింగ్. టిల్ దెన్, బాయ్.